చిన్న ప్రార్థన చేసుకుందామండి ఈ సమయంలో మరొకసారి. అన్నయ్య గారు అబ్బాయ సరే ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభా, దయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తిరిగి ఆదివారపు ఆరాధన క్రమంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్య పట్టణము ద్వారాగా మీరు నాయన మహిమ పొంది ఉన్నారు. మా స్వరాల ద్వారా, మా కర్మల ద్వారా మిమ్మల్ని ఆరాధించాము నాయన. తిరిగి మా హృదయాంతరంగాల్లో నుండి ప్రభా నేను గణపరుచుకుంటూ వస్తూ ఉన్నాము స్వామి. ప్రభా, తిరిగి ఆదివారము పునరుద్ధాన ఆరాధన క్రమంలో దేవా మరి ఇంతవరకు మీరు నాయన మాతో ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తెచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. తిరిగి ప్రభా మరి మా తండ్రి నాయన మరి మా ప్రభా కుమారమ్మ గారు వారి అన్నయ్య గారి యొక్క పిల్లల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మరి మా ప్రభా వారి కుటుంబాల్లో ఎవరు బలహీనలై ఉన్నారో వారిని విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరిగి సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించబోతూ ఉన్నాము. నీ మాటలు మాకు నాయన మా హృదయాలకు అర్థం కాగలిగినట్లు సహాయం చేయండి. నీ మాటలు నాయన మా హృదయాల్లో దాచుకునటానికి కృప చూపించండి. వాటి ప్రకారం మేము నడుచుకోగలిగినట్లు మీ కృపా సహాయమును దయచేయండి నాయన. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి నాయన. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొంచు మీ సన్నిధి మాకు అనుగ్రహించవలసిందిగా. ఇదిగో ఈ స్థలంలో మాకన్నా ముందు ఈ స్థలంలో మీరు ఉన్నారు. మీరు ఘనపరచబడుతూ ఉన్నారు. మీ కార్యాలు ఎన్నో, మీ మేలులు ఎన్నో మేము నాయన పొందుకొనటానికి మీ కృప చూపించారు నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ వాక్కు చేత మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనవలసిందిగా క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సమయంలో చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, ఈ 16వ వచనములో ఎన్నోసార్లు ఈ మాట మనం విని ఉన్నాము. ఎన్నోసార్లు ఈ మాటలు ప్రియులారా చదువుతూ ఉన్నాం. మరొకసారి ప్రియులారా ఈ ఆదివారపు ఆరాధన క్రమములో ఈ లోకములో ప్రియులారా ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మరోసారి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. కనుకనే ఆయన అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నశించిపోయేటువంటి లోకానికి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పంపించినట్లుగా ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతున్నది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు కూడా, దేవుని యందు విశ్వాసముంచిన ప్రతివాడు కూడా ఏం పొందుతాడంటే నిత్యజీవం పొందుకుంటాడు.
నశించిపోక నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాడు. ప్రియులారా, ఆ 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకి పంపలేదు. రక్షణ పొందుటకే గాని. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావలసి వచ్చింది అంటే, ప్రియులారా, రక్షించబడటానికి. మనము ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు ఆయన యందు రక్షించబడాలని, ఆయన యందు నిత్యజీవం పొందాలని, ఆయన యందు ప్రియులారా ప్రేమింపబడి దేవుని వాక్య భాగములో చూస్తున్నాం, నాశనము నుండి విడిపించబడాలని. ఎక్కడి నుంచి విడిపించబడాలండి? నాశనము నుండి విడిపించబడాలని. లోకములో జీవిస్తున్నవారు, పాపములో జీవిస్తూ ఉన్నవారు, అవిధేయతలతో జీవిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా నశించిపోవటానికి ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం లేదు. కనుక ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకములో ఉన్నటువంటి మనలను ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం పొందుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశించిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయబడతారండి? రక్షించబడతారు. అందుకే ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యాలు చేసేటువంటి వారు తమ క్రియలు కనపడుకుంటున్నట్లుగా వెలుగు దగ్గరికి ఏం చేయలేకపోతున్నారు? వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రావాలి. వారు ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వలన మనము ప్రియులారా నిత్యజీవం పొందుకోగలుగుతాము. యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి కారణాన నాశనము నుండి తప్పించబడతాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి కారణాన రక్షించబడతాము. రక్షించబడటం చాలా విలువైనటువంటిది. లోకాన్ని రక్షించటానికి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పంపించబడ్డారు. ఈ ఉదయకాల సమయములో దేవుని వాక్యమును వింటున్నటువంటి మనమందరము రక్షించబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మనమందరము దేవుని వాక్యపు వెలుగులోనికి నడిపించబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఒకవేళ మనం రక్షించబడినట్లయితే దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఇంకా మన పిల్లలు, మన గ్రామము, ప్రియులరా, మన తోటివారు, ఏవండి మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఇంకా ఆ రక్షణలోనికి ప్రియులరా వారు నడిపించబడకపోయినట్లయితే వారి గుర్చినటువంటి భారం కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రియులరా, వారు ఎక్కడికి రాలేకపోతున్నారు అంటే వెలుగు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. సత్యం సంబంధుడైనటువంటి ఏవండి వెలుగై ఉన్నటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి ప్రియులారా నాశనము నుండి తప్పించేటువంటి దేవుని దగ్గరికి వారు రాలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఈ 17వ వచనములో లోకము తన కుమారుని ద్వారా
రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకములోనికి పంపలేదు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనం రక్షించబడటానికి. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ప్రియులారా, మన కుటుంబాలు రక్షించబడటానికి, లోకములో ఉన్నటువంటి వారిని విమోచించటానికి ఆయన ఈ లోకానికి పంపబడినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. రక్షించబడాలి. బాల్య దినాల్లోనే, యవ్వన కాలములలోనే ప్రియులారా, ప్రభు వాక్యం వింటూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రియులారా దేవుని బిడ్డలముగా మనము మార్చబడాలి. దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు, దేవుడు ప్రియులారా ఈ లోకములో మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము ప్రియులారా రక్షించబడాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడే మనము రక్షించబడవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించటానికి ప్రియులారా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా, ఆయన పంపబడినట్లుగా దేవుని వాక్య భాగములో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆదిమ సంఘం ప్రియులారా దేవుని వద్దకు వచ్చినటువంటి ఆ కారణాన, ప్రభు నామములో వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి కారణాన వారు రక్షించబడినట్లుగా దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథములో ప్రియులారా దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా ప్రియులారా మాట్లాడుతూ ఉన్నారు, ఆ 2వ అధ్యాయములో 21వ వచనములో అపోస్తలులు మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 21వ వచనములో, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారంట అండి? దేవుడే చెప్తున్నాడంట. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. దేవుని నామములో ప్రియులరా మనం రక్షించబడాలి అంటే ప్రియులరా తప్పనిసరి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. గత రాత్రి ప్రియులరా జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందరో ప్రియులారా దేవుని సన్నిధానములో వారు ప్రార్థన చేసినట్లుగా ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. ఇదిగో దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాము, యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సర కాలం సువార్త ప్రకటిస్తూ అనేకులను ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. ప్రాముఖ్యంగా 12 మందిని, 70 మందిని ప్రియులరా తిరిగి 500 మందిని ప్రియులరా మనం చూడగలుగుతూ ఉంటాము. ఇదిగో ప్రియులరా అపోస్తలులు ప్రియులరా ఆయన ఆత్మ వారి మీదకి వచ్చిన తర్వాత అనేకులు రక్షించబడుతూ ఉన్నటువంటి విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాము, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ 2వ వచనంలో నుండి మనం జ్ఞాపకం చేస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇలంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆదిమ సంఘం ప్రియులారా ప్రభు సిలువలో మరణించిన తర్వాత
ఆయన ప్రియులారా సమాధి చేయబడిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 50 దినమందు ప్రియులారా ప్రభు పెంతుకొస్తు దినమందు వారు గదిలో ఉన్నప్పుడు ఏమండి, ఆత్మ వారి మీదకి వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ ఆత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా, ఇదిగో ఇప్పుడు ప్రియులారా రక్షణ కార్యాలు ప్రారంభమవుతూ ఉన్నవి. అనేకులు ప్రియులారా చేర్చబడటానికి, అనేకులు ప్రియులారా వారి కుటుంబాలు, వారి బిడ్డలు, ఏవండి వారి ప్రాంత ప్రజలు, అనేకులు వారు ప్రియులారా రక్షణ మార్గాల్లోనికి తీసుకురాబడుతూ ఉన్నారు. దాని కొరకు ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? ప్రార్థన చేసింది. అందుకనే ప్రియులారా అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుదురు. ఈరోజు ప్రియులారా మన బిడ్డల గురించినటువంటి భారం ప్రియులారా మనం కలిగిన వారిగా ఉండాలి. మన ప్రాంతమును గూర్చినటువంటి భారము, మన కుటుంబాలు గూర్చినటువంటి భారము ప్రియులారా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. మన పిల్లలు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే రక్షించబడతాము. ప్రార్థన చేసినట్లయితే ప్రియులారా మనం రక్షించబడటానికి ఆధారం ఉన్నది. ప్రభువు నామమున విశ్వసించిన వాడు రక్షించబడతాడు. ప్రభువు నామములో ప్రార్థన చేసిన వాడు రక్షించబడతాడు. ప్రియులారా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడు ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతాము. ఇదే అధ్యాయములో ప్రియులారా 36వ వచనములో మనం చూసినట్లయితే 36వ వచనములో ప్రియులారా మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. పేతురు చెప్తా ఉన్నాడు అన్నమాట. మీరేం చేశారో తెలుసా? ఆయన్ని సిలువ వేశారు. ఆయనను సిలువ వేశారు. ఆయన మీరు చంపారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయనను ప్రభువుగా ఉంచాడు. తిరిగి ప్రభు దినం రాబోతూ ఉన్నది కనుక ప్రియులారా మన బిడ్డలు రక్షించబడాలి. మన పిల్లలు, మన కుటుంబాలు, మన ప్రాంతం ప్రియులారా భారము కలిగిన హృదయాలు కలిగి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏమండి? బాప్తిస్మం పొందాలి. ప్రియులారా దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము, మన పిల్లలు ప్రియులారా ఏం పొందాలండి? బాప్తిస్మము పొందాలి. ఎప్పుడేం జరుగుద్దో తెలియదు. ప్రియులారా దేవుడు ప్రియులారా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యవనస్తులైనటువంటి పిల్లలు ప్రియులారా దేవుని దగ్గరకు వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడటం చాలా ప్రాముఖ్యం. రక్షణ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వేం ఉద్యోగం చేశావు, నువ్వేం చదివావు, నువ్వేం సంపాదించావు, నువ్వేం కట్టుకున్నావు, ఏమి అనుభవిస్తూ ఉన్నావు, అది ప్రాముఖ్యం కాదు. రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఏం జరుగుద్దో ఎవరికి తెలుసండి? గత వారంలో ఏం జరిగింది ప్రియులారా? కొరగంటిపాలెంలో కూడా ఏమండి మన సహవాసములో ఉన్నారు వారి అన్నయ్య గారు, వారి తమ్ముడు ప్రియులారా మందిరానికి రారు. ఆయన 48 సంవత్సరాల వయసు. జీవితంలో ఏమి ప్రియులారా మరి కష్టం కలిగిందో నాకు తెలియదు. 3 ఆడపిల్లలు,
2 వివాహాలు చేశాడు, ఇంకొక పాప ఉంది. కానీ ప్రియులారా, ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆకస్మికంగా పాయిజన్ తీసుకుని ఉన్నాడు, చనిపోయాడు. రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, దేవుని యందు నమ్మిక ఉంచలేదు. ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి? ప్రియులారా, మన జీవితాల్లో కూడా, మన బిడ్డల జీవితాల్లో కూడా ఏం సంభవిస్తుందో ఎవ్వరం ఏమీ చెప్పలేం. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, రక్షించబడాలి, బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇదిగో దేవుని వాక్య భాగములో దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ రక్షణ గూర్చినటువంటి ప్రాముఖ్యత చాలా విలువైనటువంటిదిగా కనబడుతూ ఉన్నది. నువ్వేటువంటి వ్యక్తివైనా సరే రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది అయి ఉన్నది. నువ్వెంత గొప్పవాడివైనా సరే రక్షణ చాలా విలువైనటువంటిది. యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా యేసు క్రీస్తుని విశ్వసించలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మాటల్లో మనం చూడగలుగుతాం. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెని చెప్పెను. వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? తెలుసుకోవాలి, ఆ రక్షణ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. దేవుడు మన ఆహారం అనుగ్రహిస్తున్నాడు, వస్త్రాలను అనుగ్రహిస్తున్నాడు, ఉండటానికి నివాసాలు, ప్రియులారా, చేసుకునటానికి ఉద్యోగాలు, ఇంకా ఇతరత్ర ఏవో దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నీ రక్షణ. యవ్వన కాలములో రక్షించబడట ప్రియులారా, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాప్తిస్మం తీసుకునట, ప్రభువునందు విశ్వాసం ఉంచుట, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుట, అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ మనము నశించిపోకుండా కాపాడగలిగేటువంటిది. రక్షణ పాప క్షమాపణను అనుగ్రహించేటువంటిది. రక్షణ నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటిది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పేతురు చెప్తున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్ద పిలిచిన వారికి అందరికీ చెందింది. ఈ రక్షణ ప్రియులారా కుటుంబం అంతా చెందినటువంటిది. నన్ను ఒక్కడనే పిలవలేదు దేవుడు, నాకు ముందు నా తండ్రినే పిలవలేదు దేవుడు, నన్ను పిలిచాడు, నా తండ్రిని పిలిచాడు. ప్రియులారా, నా పిల్లలను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నా ప్రాంతాన్ని, నన్ను వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. రక్షించబడాలి. మార్పు కలిగినటువంటి హృదయాలు కలిగి రక్షించబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఆ మాటలు పేతురు గారు స్పష్టంగా చక్కగా వారితో మాట్లాడుతూ ఇంకను అనేక విధములైన మాటతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ తరానికి వేరైపోవాలి, ఈ లోకానికి వేరైపోవాలి. లోకానికి, పాపానికి, ప్రియులారా, ఈ లోకపు సంబంధమైనటువంటి విషయాలకు మనం వేరైపోయిన వారిగా దేవుని సన్నిధిలో అగపడాలి. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు అంటే క్రిస్మస్ చేసుకునటానికే కాదు. అది చాలా ప్రాముఖ్యమే, కాదనట్లేదు నేను. ఆ క్రిస్మస్ చేసుకున్నట కంటే ప్రాముఖ్యంగా మనము రక్షించబడటమే నిజమైనటువంటి ఆరాధన. మన బిడ్డలు రక్షించబడాలి. ఏవో కార్యక్రమం చేస్తాం, భోజనాలు పెట్టుకుంటాం, ప్రియులారా, ఇతరితర ఏవో చేరుస్తాం, అవి వేరే విషయం. కానీ ఇదిగో ప్రాముఖ్యంగా మన పిల్లలు రక్షించబడాలి.
మన ప్రాంతం రక్షించబడాలి. రక్షించబడటానికి ముందు ప్రియులారా ప్రభువుని విశ్వసించాలి. రక్షించబడటానికి ముందు ప్రియులారా ప్రభువు యొక్క సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. బిడ్డలు ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా ఈ లోకమునకు వేరుగా మనం ఉండాలి. పేతురు చెప్తూ ఉన్నాడు, మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంట? బాప్తిస్మం పొందారు. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి కారణాన వారు అనేకులు బాప్తిస్మం పొందిరి. ఆ ధనిమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎన్ని వేల మంది అంటండి? 3,000 మంది ఆదిమ సంఘములో చేర్చబడ్డారు. ప్రియులారా, మనం మన బిడ్డలనే చేర్చుకోలేకపోతే, మన ప్రాంతాన్నే ప్రియులారా ప్రభువులోనికి మనం నడిపించుకోలేకపోయినట్లయితే ప్రియులారా అది ఏమాత్రము కూడా ప్రియులారా అది ఎట్లా కూడా చూడాలో అర్థం కాని పరిస్థితి. కనుక అనేకులను మనలోనికి చేర్చుకోవలసిన అవసరత ఉన్నది. పేతురు చెప్తూ ఉన్నాడు, ఆ రోజు ప్రియులారా అనేకులు వాక్యాన్ని అంగీకరించారంట. ప్రియులారా అనేకులు వాక్యాన్ని అంగీకరించారు. అనేకులు వాక్యాన్ని అంగీకరించి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించారు. బాప్తిస్మం తీసుకున్నారు, రక్షించబడ్డారు. యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచినట్లుగా ఈ లోకమునకు వేరైనట్లుగా ప్రియులారా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? అంగీకరించాలి. ప్రియులారా ఇటీవల 35వ సంవత్సరం దేవుని సేవలోకి వచ్చినటువంటి కారణాన ప్రియులారా మరి హైదరాబాదులో సతీష్ కుమార్ గారు ఒక గొప్ప మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి ప్రియులారా రాష్ట్ర సీఎం గారు కూడా ఆహ్వానించబడ్డారు. ఆ సీఎం గారిని అక్కడ కూర్చోబెట్టి ప్రియులారా క్రీస్తును గూర్చినటువంటి విషయాలు, ప్రియులారా ఆ క్రైస్తవ్యాన్ని గూర్చినటువంటి విషయాలు కొన్ని ప్రియులారా తెలియచేయటం జరిగింది. ఆ సీఎం గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇదొక ప్రపంచము. అక్కడ ప్రియులారా దేవుని మందిరమును గురించి లేక అక్కడ జరిగించేటువంటి సేవా కార్యక్రమాలను గురించి అభినందనతో కూడినటువంటి మాటలు మాట్లాడారు. ఎంతో గొప్ప విస్తరించబడింది. ఎంతో ప్రియులారా ఎన్నో దేశాలకు ఎంతో మందికి ప్రియులారా ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కానీ దానిలో ఒక్కో విషయాన్ని గ్రహించాలి. అదేంటో తెలుసా? ఆయన ఇంజనీరింగ్ చదువుకునేటువంటి సమయంలో కుటుంబం ప్రియులారా పోషించబడటానికి ఉద్యోగం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నటువంటి దినాల్లో ప్రియులారా ఇదిగో దేవుని వాక్కుకు దేవుని మాటకు విధేయత చూపించాను అని చెప్పి ఆయన చెప్పారు. ఏం చెప్పారండి? దేవుని మాటకి ఈరోజు ఇంత గొప్పగా ఉన్నదని మనం అనుకుంటున్నాం, కానీ ఆ గొప్పగా అవ్వటానికి గల కారణం ఒక్కటే, విధేయత చూపించటం. తల్లిదండ్రులు అడిగారంట, ఈ బైబిల్ నిన్ను పోషిస్తుందా? ఈ బైబిల్ నిన్ను పోషిస్తుందా? నీ అవసరాలు తీరుస్తుందా? నువ్వు గొప్పగా అవ్వగలుగుతావా? అదేమో కానీ ఈ మాటకి నేను విధేయత చూపిస్తూ ఉన్నాను, దేవుని నా హృదయంలో తీసుకున్నానని చెప్పేసి ప్రియులారా ఆ వీడియో క్లిప్లో ప్రియులారా చక్కని పరిచర్య ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ చిన్న పరిచర్యను వారు చూపించారు. విధేయత వలన ప్రియులారా ఆ రోజే గనక విధేయత చూపించకపోయినట్లయితే, లేదు నా ఉద్యోగమే ప్రాముఖ్యం, నా చదివే ప్రాముఖ్యం, నా తెలివే ప్రాముఖ్యం, నాకున్న జ్ఞానమే ప్రాముఖ్యమని ఒక్క మాట ప్రియులారా దేవుని మాట నిరాకరించినట్లయితే ఈరోజు అంత గొప్ప పరిచర్యలు కనపడే కాదు.
అలా కొందరు భక్తులను మనం పరిశీలన చేసినప్పుడు వారు వాక్యానికి విధేయత చూపించారు. దైవజనులు ప్రియులారా, మన సహవాస నాయకులు కూడా ఎంతో గొప్ప చదువు చదివారు, ఉద్యోగం చేసుకోవచ్చు ప్రియులారా, ఒక మంచి ప్రియులారా మరి ఆ ప్రణాళిక ఆయన కుటుంబమును గురించి ఆలోచన చేయవచ్చు. కానీ ఇదిగో దేవుని మాటకు విధేయత చూపించారు. అయ్యగారు ఈశ్వరత్నమయ్య గారు కూడా ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేసేసి దేవుని మాటకు విధేయత చూపించి వారు ప్రియులారా ప్రభు పాదాలు పట్టుకున్నారు. నేటి దినాన వారి పిల్ల తరాలు ప్రియులరా దేవుని రక్షణలో ప్రియులరా వారు నడిపించబడతా ఉన్నారు. ఇలా జ్ఞాపకం చేసుకుంటే ఎందరో భక్తులు ఏవండి దేవుని చేత పిలువబడిన వారు దేవుని రక్షణను నిరాకరించక స్వీకరించి అంగీకరించి దేవుని వాక్యానికి విధేయత చూపించి వారు దేవుని చేత రక్షించబడి దేవుని కొరకై వాడబడుతున్న సాధనాలుగా దేవుడు వారిని ఉంచాడు. ఇదిగో ఈ సమయంలో ప్రియులారా మనము కూడా దేవుని చేత ప్రియులారా రక్షించబడాలి అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆదిమ సంఘములో అనేకులు చేర్చబడతా ఉన్నారు. వారు ప్రియులారా ప్రభునందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో వారు గుర్తించారు. అదేంటంటే ఈ లోకం రక్షించబడటానికే. ఈ లోకం ఏం చేయబడటానికండి? నాశనం అవటానికి కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షించబడటానికి. ఆ రక్షణను పొందుకోవాలంటే విధేయత చూపించి దేవుని వాక్యానికి లోబడాలి, ప్రార్థన చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము లోకానికి వేరుగా ఉండాలి, లోకానికి వేరుగా ఉండాలి. పేతురు చెప్తూ ఉన్నాడు, ఆ దినమందు ఒక్క దినమందే 3,000 మంది చేర్చబడ్డారు. ప్రియులారా 46, 47 వచనాల్లో ప్రియులారా మనం చూసినట్లయితే, మరియు వారు ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటంట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఏమండి? ప్రజలందరి వలన ప్రియులరా ప్రతిరోజు దేవాలయంలోనికి వేస్తున్నారన్నమాట. ప్రతిరోజు ప్రతి దినము దేవాలయంలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవాలయంలో తప్పక కూడుకొనుచు, తప్పక ఏమండి తప్పిపోవట్లేదు, వాళ్ళు తప్పక కూడుకొనుచు ఉన్నారు. తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయాలతోనూ ఆహారము పుచ్చుకొనుచుండేరే. మరియు ప్రభువును రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము ప్రతి దినము వారితో చేర్చబడతా ఉన్నారు. ఇదిగో వీరిలో ప్రియులారా ఏమండి ప్రముఖులైనటువంటి కొందరిని దేవుడు ప్రియులారా పిలుచుకొని ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా ఒక 7గురు అక్కడ మనకు కనబడతారు. వారిలో స్టెఫన్ ప్రియులారా ఎంత గొప్ప సాక్ష్యాన్ని ప్రియులారా ఆయన చెప్తా ఉంటాడు. స్టెఫన్ ప్రియులారా ఎంత గొప్ప సాక్ష్యాన్ని 6వ అధ్యాయం 5వ వచనములో ఆ 7గురు కనపడతా ఉంటారు. ఇదిగో పరిశుద్ధాత్మ చేత నింపబడి స్టెఫన్ ప్రియులారా దేవుని వాక్కును దేవుని మాటను ఇశ్రాయేలీలైనటువంటి వారికి ప్రియులారా యూదులైనటువంటి వారికి ఆ ప్రాంత ప్రజలకు ఎంతో చక్కగా ప్రియులారా దేవుని మాటలు ప్రియులారా ఈ 6, 7 అధ్యాయం అంతా కూడా స్టెఫన్ మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి మనం చూసినట్లయితే ప్రియులారా 7వ అధ్యాయం చివరి వచనం వరకు కూడా స్టెఫన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీలతో ఏం జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు, ఇస్సాకును జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబును జ్ఞాపకం చేస్తాడు, యోసేపును జ్ఞాపకం చేస్తాడు, మోషేను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి వాళ్ళు అప్పటికి లేక.
ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు జరిగిపోయినాయి. అయినప్పటికీ స్తెఫనుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. రక్షించబడ్డాడు, ప్రభువు దగ్గరకు వచ్చాడు, ప్రభువుని విశ్వసించాడు. స్తెఫను ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డాడు. ఇదిగో అనేకులను ప్రియులారా ప్రభావితం చేయటానికి స్తెఫను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతూ మోషే గారి దగ్గరికి వచ్చిన తర్వాత మోషేను గురించి కూడా మాట్లాడుతూ మోషే ఏం ఆలోచన కలిగి ఉన్నాడో అక్కడ ప్రియులారా చిన్న మాట ఆ 7వ అధ్యాయము 25వ వచనములో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మోషేని పంపించాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల దగ్గరకు పంపించాడు దేవుడు. సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు, మంచి నేర్పరగలిగినటువంటి వాడు, ప్రియులారా గొప్ప ఖ్యాతి, గొప్ప పేరు రావలసినటువంటి వాడు మోషే. ఐగుప్తిలో వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని ప్రజలను విడిపించటానికి, దేవుని ప్రజలను రక్షించటానికి ప్రియులారా అన్నిటిని విడిచిపెట్టేసి ఐగుప్తికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడే ముందు ప్రియులారా ఇశ్రాయేలీడికి ఐగుప్తీయుడికి గొడవ వస్తుంది కదా. ఆ గొడవ వచ్చినప్పుడు ఐగుప్తీయుడిని ప్రియులారా మోషే ఏం చేస్తాడు అంటే చంపేస్తాడు. ఆ సందర్భంలో వారు గ్రహిస్తారేమో, నన్ను రక్షించటానికి వీళ్ళని దేవుడు పంపించాడని గ్రహిస్తారేమో అని తలంచాడు. కానీ దేవుని ప్రణాళిక అట్లా లేదు. ఆ విషయాన్ని స్తెఫను జ్ఞాపకం చేస్తా ఉన్నాడన్నమాట. ప్రియులారా ఈ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీయులను గురించి, ఐగుప్తీయులను గురించి, ప్రియులారా మోషే గురించి, యోసేపు గురించి, యాకోబు గురించి, సొలొమోను గురించి ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఇదిగో ప్రియులారా చివరికి స్తెఫను ప్రియులారా హతసాక్షిగా తన ప్రాణమును సహితం అర్పించటానికి దేవుని కొరకై పనిచేశాడు. దేవుని ప్రజల కొరకే పని చేశాడు. దేవుని ప్రజల కొరకే, దేవుని ప్రజల విమోచన కొరకే స్తెఫను పనిచేసినట్లుగా ఈ అధ్యాయము అంతా కూడా ప్రియులారా 7వ అధ్యాయం అంతా కూడా మనం చూడగలుగుతాం. మనము మన బిడ్డల కొరకు పని చేయాలి. మన ప్రాంత ప్రజల కొరకు, మన ఇంటి వారి కొరకు, మన తోబుట్టుల కొరకు, ప్రియులారా మన రక్త సంబంధుల కొరకు దేవుని సన్నిధిలో మనం పని చేయవలసిన వారమై ఉన్నాము. ఇదిగో ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు పంపించబడ్డాడు అంటే లోకం ప్రియులారా రక్షణ పొందుటకు ఆయన పంపించబడ్డాడు. అందుకనే యోహాను చెప్తూ ఉన్నాడు, దేవుడు ప్రియులారా లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, ఆయన కుమారుని ద్వారా మనం రక్షించబడాలి. మనమే కాదు, మన ప్రాంత ప్రజలు రక్షించబడాలి. ఆదిమ సంఘం అట్లా పనిచేసిందన్నమాట. స్తెఫను ప్రియులారా ప్రాణమును అర్పించటానికి కూడా వెనుతిరగలేదు. కనీసం కొందరైనా రక్షించబడితే అదే చాలని చెప్పేసి ప్రియులారా ఆయన ఎరిగి ఉన్నటువంటి ఆయన ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నటువంటి ఆ గ్రంథ వాక్యాలన్నిటినీ జ్ఞాపకం చేసి అబ్రహామును జ్ఞాపకం చేశాడు, ఇస్సాకును, యాకోబును, యోసేపును, ఇశ్రాయేలీలను, సొలొమోనును, మోషేను వారన్నీ ప్రియులారా క్రీస్తును గురించి చెప్తూ ఆయన ప్రభు కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. మన బిడ్డలు రక్షించబడాలి, మనం రక్షించబడాలి. ప్రియులారా నేను ముగించే ముందు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 11వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసినట్లయితే, కాబట్టి మేము త్రోయ విడిచి ఓడ ఎక్కి తిన్నగా
సముద్రకేకుకు మరునాడు నెకపోలియానికి, అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియుల ప్రశస్త స్థానమనై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తైరపట్టణాసరాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. లూదియా హృదయం తెరవబడింది. ఎప్పుడు? దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధానములో అక్కడ ప్రార్థన జరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రార్థనా స్థలానికి వచ్చిన కారణాన, ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో చేర్చుకునేవారిగా ఉండాలి. అక్కడ ప్రియులారా, పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచి వారు రక్షించబడినట్లుగా. ఆ 17వ వచనములో ప్రియులారా, 16వ వచనం 17వ వచనాలు కూడా మనం చదివితే, మేము ప్రార్థనాస్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టినదై సోది చొప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసాను. ఏం చెప్తా ఉన్నదండి? దెయ్యం దురాత్మ. ఏమండి అక్కడ సోది చెప్పే ఆత్మకు ఏం తెలిసిపోయిందంటే, వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారండి? సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు. రక్షణ మార్గాన్ని ప్రచురించేవారై ఉన్నారు. దయ్యాలు ప్రియులరా గమనిస్తూ ఉన్నాయి. ఇటీవల నేను కొంచెం బైబిల్ క్లాసులకు వెళ్తూ ఉన్నాను. ఓ స్థలంలో దయ్యాల శాస్త్రం గురించి వారు చెప్తూ ఉన్నప్పుడు, ప్రియులరా, అసలు మనుషుల కన్నా అవి ఎంత తెలివైనవో అని అనిపించింది అన్నమాట. దయ్యాల శాస్త్రాన్ని గురించి ఆ ప్రొఫెసర్ ప్రియులరా తెలియచేస్తా ఉన్నప్పుడు చాలా ప్రియులరా విషయాలు అర్థమవుతూ ఉన్నవి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ ప్రియులారా, ఆ యొక్క పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఆ చిన్నది పౌలును చూసినప్పుడు, ప్రియులారా, ఆ పౌలు ఎక్కడ ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు, వారు ఆ మాటలు ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, దయ్యం చెప్తా ఉన్నది. ప్రియులారా, రక్షణ మార్గం సువార్తలోనే ఉన్నది. కనుక ప్రియులారా, మనం రక్షించబడాలి. ప్రియులారా, నేను ముగించే ముందు 30వ అధ్యాయం 30వ వచనము 31వ వచనాన్ని కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారిని వెలుగులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. ఈ పుతోను దెయ్యాన్ని పౌలు పోగొట్టినటువంటి కారణాన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే జైల్లో పడేశారు పౌలు గారిని. ప్రియులరా, అక్కడ జరిగినటువంటి వారు ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ సరసాలు బద్దలైపోయినటువంటి పరిస్థితి, భూకంపం కలిగినట్లుగా ఆ సరసాలు పునాదులు అదిరిపోయినట్లుగా ఆ సరసాల నాయకుడు ప్రియులరా రక్షణ పొందటానికి నేనేం చేయాలని అడిగేటువంటి పరిస్థితి అక్కడ మనం కనబడుతూ ఉన్నది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను అని చెప్పారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం రక్షించబడాలి అంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మనం రక్షించబడాలి అంటే ప్రార్థన చెయ్యాలి. మనం రక్షించబడాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో తీసుకోవాలి. దేవుని వాక్యం ప్రచురిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి ప్రియులారా దేవుని మాటలు మన హృదయాల్లోనికి తీసుకోవాలి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నేను రక్షించబడాలి,
నా బిడ్డలు రక్షించబడాలి. నువ్వు వచ్చినప్పుడు నీతో ఉండే ఆ గొప్ప నిత్య జీవం నాకు కావాలి. యేసు ప్రభు ఎందుకు పంపించబడ్డాడో తెలిసి ఈ లోకానికి మనకు నిత్య జీవం ఇవ్వటానికి. వచ్చిన ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రియులారా, ప్రభు మాటలు మన హృదయాల్లో తీసుకుని వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఎందుకు పంపించబడ్డాడో తెలుసా? నువ్వు రక్షించబడటానికి. నువ్వు, నీ ఇంటి వారు, నీ ప్రాంత ప్రజలు రక్షించబడాలి. రక్షించబడాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రక్షించబడాలంటే ప్రభు నామములో ప్రార్థన చేయాలి. రక్షించబడాలంటే ప్రభు వాక్యం హృదయములో తీసుకోవాలి. రక్షించబడాలి అంటే ఇదిగో ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. ప్రతిదినం అనుదినం సంఘములో వారు చేర్చబడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఎవరు చేర్చబడుతున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆదిమ సంఘములో ఎన్ని గొప్ప కార్యాలు చూడగలిగామో నేటి దినాల్లో మనం కూడా చూడాలి. అనేకులు చేర్చబడాలి. ఎవరు నాశించిపోవటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవుడు మనలను ఓవేళ లెక్క అడిగినట్లయితే నీ ప్రక్క వారిని బట్టి, నీ తోటి వారిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి దేవుడు ఒకవేళ లెక్క అడిగినట్లయితే ఏం చెప్పగలుగుతాం? ప్రభా, అనేకులు నశించిపోతున్నారు నాయన, వారిని నాయన మీ మార్గానికి మళ్ళించు అని ప్రార్థన భారం కలిగిన వారిగా మనం ఉండాలి. స్తెఫను ఎంత భారం కలిగినటువంటి వాడేగా, ఆత్మచేత నింపబడిన వాడే, ఇదిగో ప్రాణం పెట్టేంత వరకు కూడా పోరాడుతూ వచ్చాడు. ఆ రోజు ఆ దినమందు అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి, యోసేపును గురించి, మోషేను గురించి, సొలొమోను గురించి, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును గురించి ఎంతో సాక్ష్యాన్ని ఆయన పలికాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి భారం కలిగిన హృదయాలు కలిగి దయ్యములు సహితం గ్రహిస్తూ ఉన్నవి రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు మీరు. నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఆదివారము ఆరాధన క్రమములు ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ మాటల చేత మమ్మలను దేవా పురుకొలిపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా బిడ్డలు రక్షించబడాలి, మా కుటుంబాలు రక్షించబడాలి, మేము రక్షించబడాలని నీ ఉద్దేశము కలిగి నాయన ఈ లోకానికి మీ ప్రియ కుమారుడిని పంపించినట్లుగా మీ మాటల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు నాయన, ఎంతో ప్రేమిస్తూ ఉన్నావు. తల్లి కంటే, తండ్రి కంటే, నాయన తోబుట్టుల కంటే, రక్త సంబంధుల కంటే నాయన ఎంతో మమ్మలను ప్రేమిస్తూ ఉన్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, అవసరాల్లో, అక్కరితుల్లో నాయన ప్రతి విషయంలో మీరు మాకు మేలు చేసి నడిపించే దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ రక్షణ కార్యాలు మా కుటుంబాలు చూడగలిగినట్లు, మా ప్రాంతాలు చూడగలిగినట్లు, ఎవరు నశించిపో నీకు ఇష్టము లేదు నాయన. రేపు ఏం జరుగుద్దో మాకు తెలియదు నాయన, ఏం సంభవిస్తుందో మాకు తెలియదు నాయన. నేడనగానే నాయన దినమందే బిడ్డలు రక్షించబడటానికి ఆలోచన చేయటానికి సహాయమును దయచేయండి నాయన. అటువంటి భార హృదయాలతో మమ్మల్ని అందరు నడిపించండి. ఈ సంవత్సరం చివరిలోనికి వచ్చేసాం ప్రభా. దేవా, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించండి. నీ రక్షణ ఆశీర్వాదాలు మేము చూడగలిగినట్లు సహాయం చేయండి. మా బిడ్డలు నాయన విన్న వాక్యం ఎవరు వ్యర్థంగా పోనివద్దు నాయన. వారి హృదయార్థులో దాచుకోగలిగినట్లు ప్రార్థించేవారిగా, నీ వాక్యానికి విధేయత చూపించేవారిగా నాయన, నీ గొప్ప మేలులు పొందుకునేవారిగా, రక్షణ కార్యాలు చూడగలిగినట్లు మీ కార్యాలు జరిగించి మీ నామానికి మేము పొందుతారని క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. తిరిగి ప్రియులారా, మనమందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాము. చివరి పాట పాడుకుండగా కానుకలు సమర్పించుకుందాం.